రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం 26వ జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుండారం గ్రామాన్ని ఎంచుకొని ఈ గ్రామం లోపల ఈ పథకాలను లాంచింగ్ చేయడం చాలా సంతోషం. ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల విద్యాధికారి, ఈ గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణమూర్తి సార్ గారికి, మరి అదే కృష్ణారి సార్ గారికి, మరి అదే విధంగా జిల్లా వ్యవసాయాధికారి మండల స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి అఫ్జల్ బేగం గారికి, మరి అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం గారికి, తహసీల్దార్ రామచంద్రం గారికి, ఎంపీడీఓ సత్తయ్య గారికి, మరి అదే విధంగా వ్యవసాయ అధికారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది అధికారులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, డైరెక్టర్లు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి మా నాయకులు లక్ష్మారెడ్డి అన్న కానీ, విజయరెడ్డి కానీ, సీనన్న కానీ, చాలా మంది ఇటువైపు సర్పంచులు ముక్కా శంకరన్న కానీ ఈ వేదిక ముందరికి వచ్చినందుకు ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామాన్ని మొన్నటి వరకు పరిపాలించినటువంటి తాజా మాజీ సర్పంచ్ శంకరన్న కానీ, సతీష్ రావు కానీ, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఈ గ్రామం లోపల ఉన్నారు. ఈ గుండారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆనాడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సుద్దాల దేవయ్య కానీ, మరి అంతేకాకుండా కాజిపేట లింగయ్య కానీ గుండారం గ్రామం లోపల ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభిస్తే తప్పకుండా గెలుస్తాము అనేటువంటిది ఒక ఇక్కడ గుండారంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతను సంతరించుకొని ఈరోజు ఈ గుండారం గ్రామం లోపల ఈ కార్యక్రమాన్ని మండల స్థాయి లోపల గుండారం గ్రామాన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషం. నిజంగా కూడా గుండారం ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా ఈ 4 సంక్షేమ పథకాల లోపల ఏమైనా పొరపాట్లు జరిగినా కానీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నది. గ్రామం లోపల ఎంతమంది అర్హులున్నా వారికి అందరికీ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. తొలి ప్రాధాన్యతను ఈ గుండారం గ్రామానికి ఇచ్చినందుకు మా ప్రభుత్వం ఇప్పుడు ఆది సీనన్నకు కానీ, కేకే మహేందర్ రెడ్డి అన్నకు కానీ, ఈ నియోజకవర్గ స్థాయి అధికారులకు కూడా, జిల్లా స్థాయి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామంతో కూడా మాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. ఇక్కడ తిమ్మాపూర్ పాఠశాల లోపల పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులతోటి కానీ, విద్యార్థులతోటి కానీ చాలా సత్సంబంధాలు ఉండడం జరిగింది. ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ 4 రకాల అవకాశాలను మీరందరూ కూడా వినియోగించుకొని ఏ ఒక్క భవిష్యత్తు లోపల గుండారం గ్రామం లోపల ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేదు అనేటువంటి అంశం రాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా కృషి చేసి తప్పకుండా అందరికీ రేషన్ కార్డులు ఒకవేళ తప్పితే పొరపాటు జరిగితే ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఇదే రోజు నుంచి ఇప్పుడు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం విన్నాం. ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందరి ఖాతాల లోపలికి డబ్బులు కూడా వెళ్ళడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా అర్హులైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల లిస్టు కూడా మొన్న చేపట్టినటువంటి గ్రామ సభ లోపల మీరందరూ చదవడం జరిగింది. వారిలో ఉన్నటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా ఒక వరుస క్రమం లోపల ఇండ్లను మంజూరు చేసేటువంటి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేటువంటి కార్యక్రమం కూడా యథావిధిగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి మీ గ్రామ సభ లోపల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేనటువంటి నిరుపేదలు 2023-24 లోపల 20 రోజులు పనిచేసినటువంటి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు అనుబంధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఆత్మీయ రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా పైన కూడా ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు రావడం జరిగింది. ఎందుకంటే 5 ఎకరాలకు ఎత్తడా, 2 ఎకరాలకు ఎత్తడా, 10 ఎకరాలకు ఎత్తడా అనేటువంటి అనుమానాలు చాలా మనం అందరం కూడా విన్నాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని సాగులో పడినటువంటి ప్రతి గుంటకు వాళ్ళకి 5 ఎకరాలు ఉండని, 2 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ సాగులో పడినటువంటి ప్రతి గుంటకు కూడా రైతు భరోసా వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ రోజు డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. మనది చిన్న గ్రామం, మన దగ్గర తీసివేసేటువంటి కమతాలు ఏమి ఎక్కువగా ఉండేటువంటి భూమి మీకు ఏదో కొంత ఫారెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో జంగు సిపాయి భూములు ఉండొచ్చు తప్ప ఇక్కడ
దాదాపుగా వ్యవసాయదారుత కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారందరికీ కూడా రైతు భరోసా రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 4 పథకాల లోపల ఇందిరమ్మ ఇల్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఇప్పుడు ఇక్కడ వేదిక పైన అధికారులు చెప్పినట్టుగా ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కూడా ఈ పథకాలు వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. 38 మంది లబ్ధిదారులను ఎంచుకొని వారికి ప్రభుత్వ పరంగా ఈ రోజు వాళ్లకు సర్టిఫికెట్లు కానీ, పట్టాలు కానీ వారికి అందించడం జరుగుతుంది. మిగతా వారందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న, ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏ పథకమైనా కానీ మీకు అందరికి కూడా తప్పకుండా మీ దరి చేరుతుంది. మీ దరి చేరేంత వరకు కూడా మేము బాధ్యతగా ఉండి మీ గ్రామ ప్రజాప్రతినిధులతో పాటు, మీ గ్రామ నాయకులతో పాటు మేమందరం కూడా ఉండి తప్పకుండా మీ దరి చేరేటువంటి విధంగా అర్హులైనటువంటి ఏ ఒక్క లబ్ధిదారిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు చేరుతాయనేటువంటి అవకాశాన్ని మీ అందరికీ సద్వినియోగం చేస్తూ, ఒకవేళ ఎవరైనా పొరపాటున తప్పిపోయినా, మొన్న 26 వరకు కూడా సమయం ఇచ్చిండ్రు, ఇంకా ఎవరైనా తప్పిపోయినా కానీ రేపటి వరకు కూడా ఎవరైనా ఎంపీడీఓ కార్యాలయం లోపల కానీ, మన గ్రామ కార్యదర్శి కానీ ఇచ్చినా కానీ వాటిని కూడా స్వీకరించి, ఎందుకంటే గుండారం గ్రామాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది, ఇక్కడనే పథకం లాంచింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పిపోవడానికి సమస్య లేకుండా మీరు పార్టీలకు అతీతంగా ఇక్కడ సతీష్ రావు ఉండొచ్చు, శంకరన్ ఉండొచ్చు, ఇంకా చాలా మంది మా నాయకులు శ్రీనివాస్ కానీ, రాజేందర్ కానీ ఎంతో మంది నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గడపకు ఈ పథకం అందించేటువంటి విధంగా ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఒక ప్రజాపాలన ప్రోగ్రాం కాబట్టి మీరందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయవలసిందిగా పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాము.